కైలాసరేణిక వందల ప్రాధమున తలమీన ఉండవాలి తలమీన ఉండవాలి ఉండవాలి తలమీన ఉండవాలి తలమీన ఉండవాలి ఉండవాలి రాముడా రామ 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 రాముడా రామ 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 దేవదుల మర్యాద మర్యాద మరి ఎట్లా ఉన్నదమ్మా రామ రామ కొల్లపూరి పట్నవమ్మ రామ రామ ఎల్లమ్మ ఏలేదమ్మ రామ రామే మటేడు మారవమ్మ రామ రామ యోగేరే రాజాలమ్మ రామ రామ కొంపెల్లి గ్రామం లోపల అందరూ చెప్పేది అర్థమైతే లేకుండా బలానోడు వచ్చిండు పని చేసిన ఏం పని నాడు కనుకనేమో అమ్మవారు రేణుక ఎల్లమ్మ అంట ముట్టలేని రమజ్యోతి పాపపు నేను పరమాధరాలు రెండగా ఇల్లాలు మూడవ స్వరూపురాలు రేణుక ఎల్లమ్మ సత్యానంద గన్నదొక బిడ్డ శ్రీయాల గౌరమ్మందరి కంట పెద్దవాడు భార్గవి రాముడు బాలపరశురాముడైనా నల్ల నల్లని గల్లవాడు నామాలు గల్లవాడు శంఖ చక్రాలు చిరటాలు గల్లవాడు రామ పరశురాముడు అలనాడు కనుక నేను బొంగరాల అటకంట పోయిన ఆటల కంట పోయిన కాడ మలిసి దగ్గర పోగాటం కలిగానమ్మా రామ పరశురామ మీ అమ్మ తిరుపతి దొవల తీయపే సలకన్నది పనబడితో వల్ల మీ అమ్మ భద్ర సలకన్నదా కథగా చిరంగ నిండిపిన తండ్రి కన్నదా అల్లమ్మ పోయి మీ అమ్మ సందుల వంటి కన్నదా రామయ్య ఇప్పుడు రామ పరశురాముడు కడగొట్టిన కాయలు కొట్టిన మామిళ్ళ కడల పిండి తెంపిన మళ్ళీ పూల తెలివి చిన్న చేసుకొని అంశలాంటి ముఖంలో ఇదప్ప చేసుకొని ఒకళ్ళు నడిసే పాట పడబోదు 10 మంది నడవాలి పాట పడాలి ఒకళ్ళు నడిసే పాట పడబోదు 10 మంది నడవాలి పాట పడాలి బావలారా అయినా కానీ నేను పుట్టి ఇంతలో తైనాడు అయినా కానీ ఒకనాడు నాయనంట విలవలేదు ఒకవేళ నా కన్నతోడు చూడలేదు బావలారా స్వయంగా నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయినా నాయన ఎవరో నా తండ్రి పేరు అడుచుకొని వచ్చి నేను రానొక గడియ పోనొక గడియ ముక్కాను 3 గడియలు తిరిగి వచ్చి వందే మాటని చెప్పి రామ పరశురాముడు అట నుండి ఇక రాముడైనా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా నువ్వు పలాని దాని వంతన నా తల్లి కొన్నంత మనసు గాయపడుతుందో మరి ఒకవేళ వీళ్ళ నోట ఏం మాట వస్తుంది అని చెప్పిండు మంచి నీళ్ళ బాయి కాడ కూర్చున్నాడు కూర్చొని ఒకవేళ భూమి మీద ఉన్న చిల్లర రాళ్ళు పట్టిన ఒకవేళ చెల్లమ్మ కొండల అసవంటి కుండల కొట్టినాడు ఆ కుండలు కొట్టినప్పుడు కోమటి చెల్లమ్మ కుండలు వలిగిపోయినాయి అట కుండలు వలిగిపోయినప్పుడు కోమటి చెల్లమ్మ కోడలు ఏమంట ఉన్నారు మొక్కం చూసుకుంటా ఏమంట ఉన్నారే కన్నగల్లోని పుట్టినకే కన్నగల్ల పుత్రుంటే వీని కన్న రసంలోని కన్నదా ఇప్పుడు కూడా ఎవడన్నా పొరగారు చెప్తున్నారు వాడిని ఈయన అమ్మ ఎట్లా కన్నదో ఈయన అంటూనే ఉంటారు నాడు కూడా రాముని ఒకవేళ వీనమ్మ నేను కన్నగల్లోని కన్నదా అన్నప్పుడు రామ పరశురాముడు బుడకుల్లమ్మ పెద్దమ్మ మనమనతోటి బుర్రగోన అన్నప్పుడు బుర్రపై కన్ను తగినప్పుడు బుడకుల్ల పెద్దమ్మ కూడా గట్లే అన్నదాట ఒకటా 2 కడగొట్టినోని 3 మనువులు అన్నట్టుగా
తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా నువ్వు ఫలాని దాని వందన నా తల్లి కొండంత మనసు గాయపడుతుందేమని చెప్పిండు అరుపుతోటి నేర్పు తీసాను నేర్పుతోటి అరుపు తీసే చల్లలు వెంటికని కూర్చున్నట్టు నా తల్లి దగ్గర ఆయన తీసుకుంటూ రావుడైనా అమ్మ మాలకొచ్చినాడు రాముడమ్మా వచ్చుండు రామ పరశురాముడు చిన్న చర్మాచరణ మీద కూర్చొనుకున్నాడు కొడుకు వచ్చిన అక్కడ ఎల్లమ్మ కళ్ళ చూసింది కొడుకు రాముడు ఆటల కంట పోయిన కాడ పాటల కంట పోయిన కాడ మరి ఒకవేళ అన్నమే రాకలైన కాడ అన్నమే తిన్నాడో దూపైన కాడ నీళ్ళేడదా అయ్యనో కన్న తల్లి కడు చూస్తుందట చేసుకున్న పిల్లం చేసి చూస్తుందట వైరాగైనా మొగడు ఎన్ని పైసలు తెచ్చిండనో చేసుకున్న భార్య ఫస్ట్ చేగే విసుకుతుందమ్మా కన్న తల్లి ఏమో ఆకలి కొని వచ్చిన దుబ్బు కొని వచ్చిన కన్న తల్లి ఏమో కడుపు చూస్తుంది తల్లిదండ్రి మించిన దైవం లేదు అత్తమాంచిన ఆత్మీయులు లేరు మరి ఒకవేళ బాబా మదం బాంధుత్వం లేదు కదముల మించిన అనుబంధం లేదు ఎమ్మలారా అట్లాంటి అమ్మవారు వెనుక ఎల్లమ్మ పంచమంగళార్తి పట్టుకొని అయ్యా రామ 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 పాలివాడు కొట్టినాడు ఒకవేళ ముగ్గురు మూలమైన పెద్దలు కలిసి కాసి పోయే తోలు కళ్యాణం పోయే తోలు సెలవయాట వాళ్ళకి ఆ తారు చూపించిన మంత్రాన మరి ఒకవేళ నాకు 3 పద్యాలు నేర్పిన పద్యాలకు నాకు అర్థం దొరకలేదు ఎల్లమ్మ మరకోశ విద్యల్లా భూగోళ శాస్త్రాల ఖగోళ విద్యలను చదివిన వాట నీకేమన్నా తెలుసునని నీ వద్దకు వచ్చినాను తమ్ముడు చూస ఉండగా చెల్లెలు శ్రీయాల గౌరవ చూస ఉండగా గడికొడల పద్యాలు వాడమన్నప్పుడు అమ్మా నేను పద్యాలు వాడతా గాని నీకు అర్థం దొరుకునో దొరకపోవచ్చునో తమ్ముళ్ళు నొచ్చిన ఒక నోట నేను వాళ్ళని ఒక్క మాట అన్నారు వాళ్ళు నన్ను ఒక్క మాట అన్నారు పద్యాలు వాడాలంటే దేవాన దేవతలు దేశముఖ్ పండితులు అయ్యారు వాచారు కలమెరమదరులు బొర్రల షావుకారులందరూ రావాలి మధ్యరంగం పోటీ సాముడగా డెంపుడెల్ల అయ్యాలి డెంపుడెల్ల కింద మరి సింహాసనం ఏర్పాటు చేయాలి బంగారు సింహాసనం మీద నువ్వు
కూర్చోవాలి నా ఎన్నెనక పుట్టింది నా కూడా పుట్టింది నా కూడా వెలిగింది నా చెల్లెలు గౌరమ్మ నీ తోడ మీద కూర్చోవాలి నిన్ను సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరన్నా ఎవరు తెలివి కల్లా వాళ్ళు ఉంటారు